గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళ్ టీజర్. తెలుగు నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రిలీజ్ చేస్తారనుకుంటా. బట్ మనకు అంతసేపు షో ఆగదు. లేదంటే 1 అవర్ తర్వాత రిలీజ్ చేయొచ్చు. లేదా ఒక్క నిమిషం ఇక్కడ ఇచ్చారేమన్నా, ఇక్కడ చిన్న బాగుండేది, ఏ గోళ ఉండేది కాదు. యూస్ చేసుకోండి అబ్బా టెక్నాలజీని. అవకాశం ఇచ్చినప్పుడు యూస్ చేయరు. బట్ ఐ లవ్ యూ. లవ్ చెప్పొద్దు, అది తప్పు. ఎందుకంటే నువ్వు టైం రిలీజ్ చేసావు. ఓకే రైట్. సబ్ టైటిల్స్ ఆన్ చేద్దాం అంతే. ఇంకా ஒரு ரெட் டிராகன் அவன் போட்ட ரூல்ஸ அவனே பிரேக் பண்ணிட்டு வந்திருக்கானா, அவன் மூச்சிலேயே முடிச்சிருவான். మ్యూజిక్ ఇట్స్ ఫ్రెష్. நாம எவ்வளவுதான் குட்டா இருந்தாலும் இந்த உலகம் நம்மள மூடு ஆக்குது. 4 காட்டுறேன். வாழ்க்கையில் என்னெல்லாம் பண்ணக்கூடாதோ சில சமயங்கள் அதெல்லாம் பண்ணணும் பேபி. ఇది బాగుంది అబ్బాయి. ఇది My darlings, missed you all. మట్కా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఆ మూవీ నేమ్స్ ఎందుకు చెప్పానంటే ఇంక్లూడింగ్ హరం హర కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజిత్ గారు లుక్స్ వైజ్గా, కాస్ట్యూమ్స్ వైజ్గా, బాడీ లాంగ్వేజ్ వైజ్గా, ఇంక్లూడింగ్ డైలాగ్స్ కూడా కొన్ని బోల్డ్గా అయితే ఉన్నాయి. హోప్ మనకి ఆ ఎమోషన్ బయటకు వచ్చేటప్పుడు థియేటర్లో సెన్సార్లో బీప్ చేయకుండా అంతే వచ్చేస్తే బాగుండిద్ది. అన్ని కూడా ఫ్రెష్ వైబ్స్గా బాగానే ఉన్నాయి. లుక్స్ వేరియేషన్స్ కూడా 4-5 అయితే ఉన్నాయి. యంగర్ వర్షన్ అంటే మరీ యంగర్ కాదులేండి, బిల్లా కైండ్ ఆఫ్ లుక్స్ అయితే వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఓల్డర్ వర్షన్ది, కంప్లీట్ బియర్డ్ది, ఇట్లా ఎన్నో కనిపిస్తున్నాయి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ అనేది మాత్రం సిమిలర్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. అంటే రీసెంట్ మూవీస్ నేను చెప్పిన మూవీ కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మట్కా, హరం హర, ఫ్రమ్ 0 to 100 ఆ గ్రాఫ్ అనేది ఫస్ట్ హాఫ్లో చూపించేసి లీవ్ చేశారు. దాట్ ఈస్ ది బిగ్గెస్ట్ మిస్టేక్. ఎన్నోసార్లు చెప్పి ఇలాంటి కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫాలో అయినప్పుడు అటర్ ఫ్లాప్, దాంట్లో తిరిగి ఉండదు, స్టాంప్ సీల్ గుర్తు అంతే. ఎందుకు అంటే సెకండ్ హాఫ్లో మనల్ని ఎంగేజ్ చేయడానికి కానీ ఆ ఈవెంట్స్ ఆఫ్ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి కానీ ఏమి మిగలవు అనమాట. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది చాలా ఫాస్ట్ గెలిపిద్ది పైకి. ఫస్ట్ హాఫ్లో వాళ్ళు చూపించిన విధానం అనమాట. ఇక్కడ కూడా మనకి ఎన్నో లుక్స్ వేరియేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ ఫ్రెష్ వైబ్ అయితే ఉంది. బట్ స్టోరీ పరంగా మాఫియా కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది అండ్ క్రైమ్ బ్యాక్ డ్రాప్. సో వీళ్ళు ఎలా చూపిస్తారు అనేది ఇక్కడ ది మోస్ట్ కీ పాయింట్ అనమాట. ఫస్ట్ హాఫ్తోనే ఫ్రమ్ 0 to 100 ఆ గ్రాఫ్ని కంప్లీట్ చేసుకుంటారా, లేదంటే కనుక 2 అవర్స్ని వీళ్ళన్నా మంచిగా యూటిలైజ్ చేసుకుంటారా? ఎందుకంటే అన్ని లుక్స్ వేరియేషన్స్ ఇంక్లూడింగ్ వేరియస్ ఈవెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో చూద్దాం వీళ్ళు ఎలా పుల్ ఆఫ్ చేస్తారో. బట్ నాకైతే లోపల కొంచెం అంత డౌట్ఫుల్గానే ఉంది. సో వీళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకుంటారో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ ఆన్ April 10th. ఇంకా థియేటర్లో మనకు అర్థమైపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇట్స్ గుడ్ మ్యాన్, బాగుంది ఫ్రెష్గా. అండ్ దిస్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ సిల్వర్ స్టార్ మ్యాన్. సో యాస్ లోపల కొంచెం అంత మనకి నమ్మకం రావట్లేదు. ఓకే, సో మరి మీకు అనిపిస్తుంది న్యాచురల్ కామెంట్ చేసేయండి. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.